రాత్రికి రాత్రే నన్ను ట్రెండ్ చేసి ఫ్రస్ట్రేషన్ క్వీన్ అని పేరు కూడా పెట్టేశారు కదా. మీరు బిగ్ డాడీ షోకి పిలిస్తే వెళ్తారు. నా ఫేవరెట్ షో అండి అది. This is Naresh from Big Daddy team. You got selected as the contestant for the next season of Big Daddy TV show. ఇప్పటిదాకా జరిగింది చాలేదా? అంటే తప్పంతా నాదే అంటావా? క్రిటికల్ పొజిషన్ బ్రో, అసలు ఏం చేయాలో అర్థమైతలే బ్రో. సార్ పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయ్యేది పర్ఫెక్ట్ 6 ప్యాక్ అనేది వస్తుంది. మళ్ళా మెంబర్షిపా? ఇదెంత? డిస్కౌంట్ 19,999 ప్లస్ GST. Instagram early morning ఏమన్నా పోస్ట్ చేసావా? No, I don't know what I did not post. నేను పెట్టలేదు. కాకుండా నీ అకౌంట్ ఎవరు యూజ్ చేస్తారు? I really don't know. I have no idea about it. నా అకౌంట్ హ్యాక్ అయిందేమో అని డౌట్గా ఉంది. నేను చేస్తా. అరే డీజే మహేష్, ఏమైందిరా? లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. ఎవడు? హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ కళ్యాణ్ గారు, మీ కోర్స్ ఇంకా 3 days ఉంది కదా, అప్పుడే 6 ప్యాక్ వచ్చిందా? 6 ప్యాక్ సంగతి తెలియదు కానీ మామంతా పింపుల్స్ ర్యాషెస్ వచ్చేసాయి సార్. భయం వేస్తుంది సార్. వెయిట్ లాస్ అవ్వకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాగండి 6 ప్యాక్ వస్తుంది? అంతే మీ పిచ్చి కానీ. కొంచెం ఓపిక కొట్టండి వచ్చేద్ది. సార్ మామంతా మండిపోతుంది సార్. పింపుల్స్ అన్నాక మండితే జుట్టు అన్నాక రాలుతుందండి, దానికి ఎంత భయపడితే ఎట్లా? సార్ నా సిచ్యువేషన్ మీకు అర్థం కావట్లేదు సార్. వారంలో పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉంది సార్. ఈ ఫేస్ లో అమ్మాయిని ఎలా ఫేస్ చేయండి చెప్పండి. అవునా? అయితే భయపడాల్సిందే. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? అయితే ఒకటే దారి, మనది క్విక్ ఫేర్ అని చెప్పి ఇంకో ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకో, నీ అందాన్ని తిరిగి తెచ్చుకో. మెంబర్షిప్ ఎంత సార్? డిస్కౌంట్ పోగా ₹29,999 ప్లస్ GST ఓన్లీ. ఎందుకైనా మంచిది డాక్టర్ని కన్సల్ట్ చేయనా సార్? ఇప్పుడు నువ్వు బయట డాక్టర్ని కన్సల్ట్ చేసినా నేను వీడియోలో చెప్పిందే చెప్పి మినిమం 50,000 ప్లస్ GST దొబ్బేశాడు. తర్వాత నీ ఇష్టం. అది కూడా 1 week లో ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ లేదు. సో మనోను అని చెప్తున్నా మిస్టర్ శ్రీనివాస్. ఓకే సార్, చేస్తాను సార్. ఛానల్ ఏంటి సార్ అన్నారు? క్విక్ ఫెయిర్. క్విక్ ఫేర్. ఓకే సార్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టు. Yo. నా పేరు కిరణ్. నా జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రతి మనిషిలో ఉండే ఒక కామన్ కోరిక నలుగురిలో గుర్తింపు పొందాలని, ఒక సెలబ్రిటీలా ఉండాలని. బట్ హౌ? ఏం చేద్దామనే టైంలో దొరికింది ఫోన్. అరిచేతిలో ప్రపంచం. ఆ ప్రపంచంలో ఫేమస్ అవ్వాలి అనుకున్నా, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోవాలనుకున్నా. ఫాలోయింగ్ వచ్చింది కానీ నేను అనుకున్నంత రాలేదు. ఫైనల్గా నా బాధ చెప్పుకొని కిరణ్ మై చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకున్నా. కానీ సర్ప్రైజ్! రాత్రికి రాత్రే నేను సెలబ్రిటీ అయిపోయాను. ఎంతగా అంటే నేను ఊహించలేనంతగా. మీరు దాన్ని పిచ్చి, స్వార్థం, తప్పు ఏదైనా అనుకోండి, నాకు కావాల్సింది ఫేమ్. నేను ఫాలోవర్స్ మేడ్ స్టార్ని. అందుకే నేను అబ్బాయి అని తెలిస్తే నా ఫాలోవర్స్ నన్ను ఒప్పుకుంటారో లేదో అని భయమేసింది. నేను ఇలాగే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను.
కానీ అలా జరగాలంటే నేను అమ్మాయిలా మారాల్సిందే. అంటే కిరణ్ అమ్మాయి ఒకటవ్వాలి. అందుకే కిరణ్మయిలా మారిపోయాను. నేను మారింది నా కోసం కాదు, ఈ సోషల్ మీడియా ఫేమ్ కోసం. Big Daddy Show, contestant number 4, Kiran Mai. ఎవరు? Hey, it's me, Kaushik. Come on, open the door. Surprise. ఎంత భయపడ్డానో తెలుసా? Happy birthday, Lasya. Oh, that's a kind of surprise. Yeah, I planned it this way. Come. Now relax and please sit down. ఆఫీస్ బిజీలో పడి మర్చిపోయావనుకున్నా. ఇదిగో ఇలా సర్ప్రైజ్ ఇద్దామని. ఆహా, యా 1 వీక్ నుంచి ఫోన్ కూడా లేదు కానీ ఇప్పుడు వచ్చి సర్ప్రైజ్ అంట. నీకు ముందే చెప్పా కదా లాస్యా, లాస్ట్ వీక్ చాలా బిజీ అని. ఎప్పుడూ అదే బిజీనా? అంబానీ కూడా నీ అంత బిజీ ఉండడేమో. ఓకే ఓకే, ఇదంతా వదిలే. ఐ హ్యావ్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏంటి? గివ్ మీ యువర్ హ్యాండ్స్. Will you marry me? Yes, I will. Wow. I'm so lucky. Thank you. I love you. Love you so much. Jojo, turn off the TV. Jojo, turn off the TV. I'm so sorry. It's totally all right. Relax. Let's take a selfie together. Yeah, sure. యా, ఇది చాలా బాగుంది. Actually, యా beautiful. ఓకే, సరే మరైతే. ఐ రియలీ మిస్ యూ. I miss you too. నువ్వు జాగ్రత్త. You too. బాయ్. Bye. Come soon. Bye. Happy journey. Of course I remember. Yes. Acha, listen. Guess what? Guess no. Kaushik finally proposed me. Oh my god, I was so waiting for him to do that. Acha, let's all meet tomorrow. The party is on me. Trust me. Chal. Okay, see you. Meet you all tomorrow. Bye. Yes. జోజో, హాయ్ లాస్యా. ఆ తోటమాలి కోసం ఆ రాకుమారి వచ్చిందా? వచ్చింది కానీ కానీ
ఆ రాకుమారి వెనకే ఓ రాకుమారుడు వచ్చి తనని కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరూ అక్కడున్న తోటమాలిని గమనించకుండా సరస సల్లాపాల్లో మునిగిపోయారు. వాళ్ళని అలా చూసిన తోటమాలి గుండె పగిలిపోయింది. తన కలల రాకుమారి వేరొకరితో ఉండడం భరించలేకపోయాడు. ఆమె కోసం తను పడిన తాపత్రయమంతా వృధాగా పోయిందే అని బాధపడ్డాడు. ఆ బాధ కోపంగా మారి చివరికి తనకు దక్కని ఆ రాకుమారి ఇంకెవ్వరికీ దక్కకూడదని ఆమెని చంపడానికి నిర్ణయించుకున్నాడు. జోజో, అది అన్యాయం. ఆ తోటమాలి ఆమె కోసం ఇదంతా చేస్తున్నాడని తనకు తెలియదు కదా. అయినా ఒక రాజకుమారి రాకుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలి గాని ఒక తోటమాలిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? అదంతా ఆలోచించకుండా ఆమెని చంపేయాలనుకోవడం. నువ్వు కూడా అదే అంటున్నావా లాస్యా? మీ అమ్మాయిలున్నారే, మీ అందరిది ఒకే మెంటాలిటీ. వాట్ ద హెల్? వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ జోజో? నేను జోజో కాదు, తోటమాలిని. తోటమాలి? నేను నీ కోసం ఇన్ని రోజులుగా ఎన్ని చేశాను. నా ప్రేమని నీకు చెప్దాం అనుకుంటుండగా ఇప్పుడు ఆ కౌశిక్ గాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. వాడు ప్రపోజ్ చేయడం, నువ్వు యాక్సెప్ట్ చేయడం, మధ్యలో నేను పిచ్చోన్నా? అసలు ఎవడా నువ్వు? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అసలు నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు? నేను నీకు చెప్పిన స్టోరీ మొత్తం ఒక్కసారి డీకోడ్ చేసుకో, నీకే అర్థం అవుతుంది. నీకొక్క ఛాన్స్ ఇస్తున్నా. ఆ కౌశిక్ గాన్ని వదిలేసి నన్ను లవ్ చేయి. నీకు కావలసినవన్నీ అరేంజ్ చేస్తాను. రోజు నీతో గంటల తరబడి మాట్లాడతా. ఎంతో ప్రేమగా చూసుకుంటాను. హాయిగా ఇలా ఆన్లైన్లో ప్రేమించుకుంటూ బతికేద్దాం. లేదంటే నాకు దక్కని నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను. పిచ్చా నీకు? ఆన్లైన్లో లవ్ ఏంటి? అసలు నేను ప్రేమించడం ఏంటి? చెయ్యాలి, లేకపోతే నేనేం చేస్తానో ఒక శాంపిల్ చూపిస్తా చూడు. హలో హలో కౌశిక్. ఏ ఆ ఇన్స్టా హబ్లో ఆ చెత్త ఫొటోస్ ఏంటి? దట్టు నేను గే అని పోస్ట్ పెడతావా? అసలు సెన్స్ ఉందా నీకు? కౌశిక్, ఏంటి? లిసన్ టు మీ ప్లీజ్. నేను చెప్పేది ఒకసారి విను. షట్ అప్ లాస్యా, లెట్స్ బ్రేక్ అప్. డోంట్ ఎవర్ కాల్ మీ అగైన్. కౌశిక్ ప్లీజ్ నాట్ ప్లీజ్. లిసనింగ్ టు కౌశిక్, నా ఎనీథింగ్. అకౌంట్స్ అన్ని ఎవరో హ్యాక్ చేశారు కౌశిక్. ఒక్కసారి విను కౌశిక్. హలో హలో హలో. నీ డివైస్లన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. నువ్వెవ్వరిని కాంటాక్ట్ చేయలేవు. చెప్పు, ఇప్పటికైనా నన్ను లవ్ చేస్తావా లేదా? చెప్పాను కదా, నా పర్మిషన్ లేనిదే నువ్వెక్కడికి వెళ్ళలేవనే. పిచ్చి దానిలా బిహేవ్ చేయకు. నీకు వేరే దారి లేదు. నా లవ్ ని యాక్సెప్ట్ చేయి. Please help me. Please. చెప్పాను కదా లాస్యా, నువ్వెక్కడికెళ్ళినా నేను నిన్ను వదలనని. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు? మర్యాదగా నన్ను లవ్ చేయి. Fuck you.
కానీ నిన్ను మాత్రం లవ్ చెయ్యా. ఓ లాస్య, ఇంకొకసారి ఆలోచించుకో. వీడా ఇదంతా చేసింది? చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. ఏదో ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఆర్ అంట. మేడం వస్తున్నారు, బటన్స్ పెట్టుకో. ప్లీజ్ సిట్ డౌన్. లవ్ 24/7 అనే ఫేక్ అకౌంట్ నుంచి మిస్ మాయా పెట్టిన పోస్ట్కి అసభ్యకరమైన కామెంట్స్ చేశారని మీపై కేసు నమోదైంది. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్? లవ్ 24/7 అనే అకౌంట్ మీదేనా? నో యువర్ ఆనర్. మిస్టర్ కమల్, ఈ కోర్టులో మీరు అబద్ధం చెప్పారని రుజువైతే ఈ కోర్టు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మదు. అది గుర్తుపెట్టుకోండి. నో యువర్ ఆనర్. లవ్ 24/7కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ ప్రకారం లవ్ 24/7 అనే అకౌంట్కి మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్ రెండూ లింక్ అయి ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? చూడండి, మీరు కోర్టుని బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సారీ యువర్ ఆనర్. మిస్ మాయా మీద అసభ్యకరమైన కామెంట్స్ చేశారని మీపై ఎలిగేషన్. దీనికి మీ సమాధానం? తను సోషల్ మీడియాలో కొన్ని అశ్లీలమైన పిక్చర్స్ పోస్ట్ చేసింది. ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే అబ్యూస్ చేయడమా లేక ప్రైవేట్ బాడీ పార్ట్స్ పైన కమెంట్స్ చేయడమా? నేను అసభ్యకరంగా మాట్లాడడం తప్పే. ఆమె అటువంటి పోస్ట్ సోషలైజ్ చేయడం వల్ల మన సొసైటీ కల్చర్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. మాయా ఒక పెద్ద సెలబ్రిటీ. ఆమెను యూత్ అంతా బ్లైండ్గా ఫాలో చేస్తారు, ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్. ఒక సెలబ్రిటీ అయి ఉండి అటువంటి పోస్ట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ యువర్ ఆనర్? అంతే తప్ప మాయా మీద నాకు ఎటువంటి ద్వేషం కానీ శత్రుత్వం కానీ లేదు. ఇలా నా క్లయింట్కే కాదు యువర్ ఆనర్, చాలా మంది ఐడీల్లోకి వెళ్ళి ఎన్నో బ్యాడ్ కమెంట్స్ చేశాడు. దానికి సంబంధించిన ఆధారాలు. మై గాడ్, ఇన్నా? ఆర్ యు సీరియస్? ఎస్ యువర్ ఆనర్, టోటల్గా 14 అకౌంట్స్ మ్యాన్. అన్నీ ఇందుకోసమే. లేడీస్ అకౌంట్లోకి వెళ్ళడం, వల్గర్గా కమెంట్ చేయడం. ఇతనికి మాలో ఎవరితో కనీసం పరిచయం కూడా లేదు. అందరు అకౌంట్స్ ఫాలో అయ్యి ఇలానే బ్యాడ్ కమెంట్స్ చేస్తూ ఉంటాడు. జస్ట్ నా బ్యాక్ ఇంకో అమ్మాయికి కూడా ఇలాంటి కమెంట్సే చేశాడు. ఓ, 1 hour బ్యాక్ ఇంకో అమ్మాయికి పెట్టిన కమెంట్స్. టేక్ దిస్. ఇవి కూడా ప్రూఫ్స్లో యాడ్ చేయండి. ఓకే మేడం. ఇది అనతికల్ మేడం. నా క్లయింట్ అకౌంట్ని వీళ్ళు హ్యాక్ చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా ప్రూఫ్ని క్రియేట్ చేసుకున్నారు మేడం. అవునా? సరే, అది చూద్దాం. ఒక పని చేయండి, దాని మీద ఒక కేసు ఫైల్ చేయండి. అది కూడా ఈ కేసుతో కలిపి విచారిద్దాం. ఏమంటారు? అవును, నేనే చేశాను. మీరు సోషల్ మీడియాలో చేసే అశ్లీల ప్రదర్శనలు చూడలేకే చేశాను. మీ ప్రవర్తన వల్ల సొసైటీలో జరుగుతున్న దారుణాలు చూడలేకే ఇలా చేశాను. మా వల్ల? మీ వల్లే ఈరోజు దేశంలో ఇన్ని రేపులు జరుగుతున్నాయంటే దానికి కారణం మీరే.
మీరు వేసుకునే పొట్టి పొట్టి బట్టలు మా మగాళ్ళు రెచ్చగొట్టేటట్టు ఉన్నాయి. అసలు ఈ లత మా బట్టల్లో కాదు మీ బుర్రలో ఉంది. అందుకే చిన్నపిల్లల్ని ముసలాళ్ళని కూడా రేప్ చేస్తూ తిరుగుతున్నారు. ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆహా, మా ఆలోచన విధానం మార్చుకునే ముందు మీరు ఒంటి నిండా బట్టలు వేసుకోండి. అసలు మా బట్టల గురించి మాట్లాడడానికి నువ్వెవడు? ఇట్స్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. స్టాప్ షౌటింగ్ మిస్టర్ కమల్. ఇది కోర్టు, సోషల్ మీడియా కాదు. ఎలా పడితే అలా మీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీ ఇష్టానికి మాట్లాడడం, బూతులు తిట్టడం, ఒక వ్యక్తిని వ్యక్తిత్వాన్ని కించపరచడం ఇవి కావు. పర్సనల్గా తిట్టే హక్కు మీకేమీ లేదు. అందులోనూ ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పే హక్కు మీకు అసలే లేదు. ఇట్స్ హర్ చాయిస్. ఇతను సైకో మెంటాలిటీతో చేసిన కమెంట్స్ వల్ల నా ఫ్యామిలీ రిలేషన్స్ చాలా దెబ్బతిన్నాయి. ప్రొఫెషనల్లీ, పర్సనల్లీ చాలా డిస్టర్బ్ అయ్యాను. మెంటల్లీ చాలా స్ట్రగుల్ అవుతున్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ కమెంట్స్. యువర్ ఆనర్, ఈవిడ కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న డ్రామా ఇది. వీళ్ళు పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తారు. జనాల్లో ఏదో రకంగా ఉండాలని వాడే చీప్ ట్రిక్స్ ఇవి. ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడాల్సిన అవసరం నాకు లేదు. అవును, నీకెందుకు పబ్లిసిటీ? ఆల్రెడీ సినిమాల్లో బట్టలు ఇప్పుకొని తిరగడం, బెడ్రూమ్ సీన్లు చేయడం, ముద్దు సీన్లు చేయడం, ఇవన్నీ నీకు సరిపోతాయిలే. అయినా నేను ఒక్కడనే కమెంట్ చేయలేదు, కొన్ని వేల మంది చేశారు. డోంట్ టాక్ రబిష్. ముందు మొదలు పెట్టింది నువ్వు. మిగతా వాళ్ళు నిన్ను ఫాలో అయ్యారు. వాళ్ళకి బుద్ధి రావాలంటే ముందు నీకు రావాలి. నీకు జరిగింది చూసి మిగతా వాళ్ళు నోరు మూసుకోవాలి. అయినా దట్స్ మై ప్రొఫెషన్. దాని గురించి మాట్లాడడానికి నువ్వు సరిపోవు. ప్రొఫెషనా? సిల్లీ. అందులోకి మీరు ఎలా ఎంటర్ అవుతారో, అవకాశాల కోసం ఏం చేస్తారో మాకు తెలీదా? అదొక అన్ఆథరైజ్డ్ ప్రాస్టిట్యూట్ ఇండస్ట్రీ. అందులో పనిచేసే మీరు. Shut up! You're crossing your limits, Mr. Kamal. How dare you talk like this? ఆడవాళ్ళు ఎలా ఉండాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో అన్నది పూర్తిగా వారి సొంత విషయం. ఒక వృత్తిని చులకన చేయడం, అసభ్యంగా మాట్లాడడం నేరం. అది ఇప్పుడు మీరు కోర్టులో చేస్తున్నారు. అది నా ముందు చేస్తున్నారు. మైండ్ ఇట్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ క్లయింట్కి చెప్పండి, ఇది కోర్టు, రోడ్డు మీద అరిచినట్టు కాదు. He needs to maintain some decency and dignity here. Just warn him. సారీ, ఐఎమ్ సారీ యువర్ ఆనర్. Mr. Kamal, what are you doing? Are you mad? ఏం చేస్తున్నా? మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఈ మిస్బిహేవియర్కి మీ క్లయింట్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. టెల్ హిమ్. ఇది కోర్టు, ప్లీజ్. అంటే ఆడవాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు, ఏ డ్రెస్సెస్ అయినా వేసుకోవచ్చు. ఇదే కోర్టుకి బికినీ వేసుకొని వస్తే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. నో. పోనీ నేను టీ షర్టు షార్ట్ వేసుకొని వస్తే ఒప్పుకుంటారా? నో. నో. ఇఫ్ ఇట్స్ హర్ చాయిస్, ఇట్స్ మై చాయిస్. కోర్టుకి కొన్ని నియమాలుంటాయి, కొన్ని క్రమశిక్షణలను అనుసరించాలి. ఒక వ్యక్తి ప్రవర్తన అలంకారాల మీద ఇక్కడ ఖచ్చితమైన హద్దులుంటాయి. మొత్తం 100 మంది కూడా లేని ఈ కోర్టులో ఒక వ్యక్తి ప్రవర్తన మీద, అలంకారాల మీద ఎన్ని హద్దులుంటే అన్ని కోట్ల మంది ఉన్న సోషల్ మీడియాలో హద్దులు ఎందుకు ఉండకూడదు? వై?